రీసెంట్ గా ఒక మూవీ న్యూస్ లో ఉంది. అదే కేసరి 2. దానిలో అక్షయ్ కుమార్ లీడింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. మొత్తం ఈ సినిమా అంతా కూడా సి శంకరన్ నాయర్ అనే లాయర్ గురించి. ఆయన కేరళలోని అరిస్టోక్రటిక్ ఫ్యామిలీకి చెందినవాళ్ళు. ఆయన యాక్చువల్గా మొదట్లో బ్రిటిష్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అంతేకాదు వైస్ రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో కూడా మెంబర్ గా ఉన్నారు. లా అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆయన ప్యానెల్లో కూడా ఉన్నారనమాట. అయితే జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత ఆయన చాలా మారిపోయారు. ఆ ఉదంతం చాలా తప్పని, ఎలా అయినా సరే దానికి సమాధానం చెప్పాలని చెప్పి ముందు ఇండియాలో జనరల్ డయర్ని సూ చేశారు. కానీ ఇండియన్ లాస్ అతనికి అప్పట్లో ఇండియాలో ఉన్న బ్రిటిష్ లాస్ అతనికి ఇమ్యూనిటీ ఇచ్చేసాయన్నమాట. దాంతో లండన్ వెళ్ళి జనరల్ డయర్ మీద కేసు పెట్టారు. కేసు వాదించారు. ఫైనల్ గా జ్యూరీ జనరల్ డయర్ కే సపోర్ట్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. డయర్ ఏం తప్పు చేయలేదని, అది తన డ్యూటీ అని చెప్పేస్తుంది అనమాట. దాంతో అక్కడ లిటిగేషన్ పెంచేశాడని, టైం ఎక్కువ వేస్ట్ చేశాడని అతని పైన నష్టపరిహారం వేసిందనమాట, 500 pounds. అయితే జనరల్ డయర్ శంకరన్ నాయర్కి ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. నువ్వు నాకు అపాలజైజ్ చేస్తే, క్షమాపణ చెప్తే ఆ 500 pounds కట్టక్కర్లేదని. కానీ శంకరన్ నాయర్ అపాలజైజ్ చేయలేదు, క్షమాపణ అడగలేదు. అడగకుండా ఫైన్ కట్టి వచ్చేసాడనమాట. చాలా గొప్పగా ఆయన కేసుని డీల్ చేశాడు. కానీ ఆయన ఓడిపోయినా కానీ ఇప్పటికీ కూడా శంకరన్ నాయర్ జీవితం ప్రజలకు ఆదర్శం అనమాట. సి శంకరన్ నాయర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఇన్ఫాక్ట్ ఆయన 1897లో ఐఎన్సీ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఆయన జీవిత కథే కేసరి 2 మూవీగా రాబోతుంది హిందీలో.